కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వరుని దివ్యక్షేత్రం రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలైన కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం సరసన చేరింది. ప్రస్తుతం ఆదాయపరంగా ఆర్జేసీ స్థాయికి చేరువలో ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయని సమాచారం. సంవత్సర నికర ఆదాయం 32.27 కోట్ల రూపాయలు వరకు ఉంది. 200 మంది పైబడి సిబ్బంది పనిచేస్తున్నారు. ఒకప్పుడు 7 శనివారాలు 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకునేవారు. రద్దీని చూసి కొంతమంది 7 ఆదివారాలు, సోమవారాలు ఇలా వారంలో ఏదో ఒకరోజు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. గతంలో శనివారం మినహా మిగతా రోజుల్లో సాధారణ స్థాయిలో భక్తులుండేవారు. ఇప్పుడా సంఖ్య బాగా పెరిగింది. 10,000 నుంచి 30,000 వరకు విచ్చేస్తున్నారు. అన్నప్రసాదం స్వీకరించేవారు గణనీయంగా పెరిగారు. శనివారం 10,000 నుంచి 20,000 మంది ఉండేవారు. ఇప్పుడు నిత్యం 3 నుంచి 5,000 మంది వరకు స్వీకరిస్తున్నారు. నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సైతం వెల్లువెత్తుతున్నాయి. పథకం ప్రారంభించి 24 సంవత్సరాలు కావస్తోంది. అప్పటినుంచి ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహిస్తున్నారు. 6.25 కోట్ల రూపాయలతో వకుళమాత పేరిట భవనం నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఒకేసారి 3,500 మంది అన్నప్రసాదం స్వీకరించేందుకు వీలుంటుంది. ఇక భక్తులు శనివారమే కాకుండా వారంలో ఏదో ఒకరోజు 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా వసతులు పెంచుతున్నామని, దానికి తగ్గట్టుగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, ఇవన్నీ అభివృద్ధి దశలో ఉన్నాయని, వసతి గదులు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దేవస్థానం బోర్డు తెలిపింది.